అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీవాణి. కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను. యోగా క్లాసెస్, వెయిట్ లాస్ క్లాసెస్ అండ్ ఆకుపంచర్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మేజర్గా లేడీస్ ఇబ్బంది పడే టాపిక్. మ్యాక్సిమము పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత షోల్డర్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. అంటే అప్పర్ బాడీ అనేది చాలా ఎక్కువగా ఫ్యాట్ ఫార్మేషన్ అవుతుంది. చూడటానికి కూడా అంటే మామూలుగా సన్నగానే కనిపిస్తారు, కానీ షోల్డర్ ఎక్కువ ఉండడం వల్ల చాలా లావుగా కనిపిస్తూ ఉంటారు. సో ఆ షోల్డర్ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి, ఆర్మ్ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి కొన్ని స్ట్రెచ్చింగ్స్ నేను చెప్తాను. అవి ఫాలో అవుతూ రోజు ఒక 10 or 15 minutes దీనికి కేటాయించారంటే మీకు పర్ఫెక్ట్గా ఇంచ్ లాస్ అనేది కంపల్సరీ అవుతుంది. ఒక 1 monthలో మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఓకే, అవి ఎలా చేసుకోవాలంటే ముందుగా చేతుల్ని స్ట్రైట్గా ఉంచండి. స్ట్రైట్ ఉంచాలి, ఫోల్డ్ చేయకూడదు ఎల్బోస్ని. తర్వాత ఒక 10 seconds హోల్డింగ్ చేయండి. నెక్స్ట్ ఒక స్మాల్ సర్కిల్ తీసుకోండి. ఇక్కడే చిన్న సర్కిల్ ఉండాలి, స్ట్రెయిన్ అనేది ఎక్కువ పడుతుంది. ఇలా ఒక 10 circles తీసుకోవాలి. 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ రిలాక్స్ చేసుకొని రివర్స్ తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ రిలాక్స్ చేయండి. అంటే 10 కౌంట్కి రిలాక్సేషన్ చేసుకోండి, లేకపోతే పెయిన్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచండి, ముందుకు పుష్ చేయండి, చిన్న మూమెంట్ ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేయండి. బ్యాక్ సైడ్కి కొంచెం మూమెంట్ ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్ని స్ట్రైట్గా ఉంచేసి పైకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ డౌన్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చూస్తే మాత్రం మీకు సింపుల్గా అనిపిస్తుంది, చేస్తుంటే ఇదంతా కూడా పెయిన్ వస్తుంది. ఓకే, తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒక 10 seconds హోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత ఇమీడియట్గా ఈ పార్ట్ అంతా కూడా స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి నెక్, షోల్డర్ పైకి తీసుకుంటూ నెక్ డౌన్ చేయాలి. కొంచెం ఆ స్ట్రెయిన్ అనేది రిలీజ్ అవుతుంది. మళ్ళీ రిలీజ్ చేయాలి. మళ్ళీ అప్, రిలీజ్, అప్, రిలీజ్. ఇమీడియట్గా షోల్డర్స్ లూజ్గా వదిలేసి రౌండ్గా తిప్పాలి ఇలా. 1, 2, 3, లేకపోతే నెక్ స్ట్రెయిన్ అనిపిస్తుంది. 4, 5. అలా 10 rounds చేసుకోండి. మళ్ళీ రివర్స్ 2, 3, 4, 5. రిలాక్స్. ఓకే, నెక్స్ట్ ఇవి మామూలుగా 5 sets అయిపోయినాయి. వీటిని 10 కౌంట్ చేసుకోండి. రోజు కొంచెం కౌంటింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. తర్వాత నార్మల్గా హ్యాండ్ లిఫ్ట్ చేసేసి లెఫ్ట్ షోల్డర్ని టచ్ చేయాలి. హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి. ఇలా 1, 2, 3, 4, 5. ఇలా 10 sets చేసుకోండి. నెక్స్ట్ ఆపోజిట్ హ్యాండ్ 1, 2, 3, 4, 5. ఇలా 10 sets చేసుకోండి. దాని తర్వాత మీ హ్యాండ్స్ని, ఫింగర్స్ని ఇలా ఓపెన్ చేసేసి దగ్గరికి లాక్కోవాలి. ఓకే, ఫుల్ ఎనర్జీతో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఓకే, ఇప్పుడు మీ ఫింగర్స్ లాక్ చేయండి. హెడ్కి బ్యాక్ సైడ్లో తీసుకొని రైట్ హ్యాండ్ని కిందికి లాగాలి. హెడ్ లిఫ్ట్ చేయాలి, స్ట్రైట్ ఉండాలి. మీకు షోల్డర్లో స్ట్రెయిన్ ఉన్నా కూడా దీంట్లో రెడ్యూస్ అయిపోతుంది. హోల్డ్ ఫర్ 10 seconds. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ తీసుకోండి. హోల్డ్ ఫర్ 10 seconds. నౌ రిలాక్స్. ఇప్పుడు చేతులు లాక్ చేసేసి హెడ్ బ్యాక్ సైడ్ తీసుకొని
ఎల్బోస్ క్లోజ్ అండ్ స్ట్రైట్. 1 2 3 4 5. ఓకే, ఇలా ఒక 10 సెట్స్ చేయండి. ఓకే, లాస్ట్ ఏంటంటే ఫింగర్ షోల్డర్ దగ్గర పెట్టేసి ఎల్బోస్ని దగ్గర తీసుకుంటూ రొటేట్ చేయాలి. పూర్తిగా పైకి లిఫ్ట్ చేస్తూ రొటేట్ చేయాలి. మీకు నెక్లో కానీ షోల్డర్లో కానీ టైట్నెస్ ఉన్నా కూడా బ్లడ్ సర్క్యులేషన్తో ఫ్రీ అయిపోతుంది, అలానే ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇలా దగ్గర తీసుకుంటూ లిఫ్ట్ చేస్తూ రొటేట్ చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకోండి. ఓకే, ఇలా ఒక 10 సెట్స్, రివర్స్లో 10 సెట్స్. తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ నీ పైన ఉంచేసి రైట్ హ్యాండ్ని స్ట్రైట్ ఉంచి బ్యాక్ అండ్ ఫ్రంట్ మూవ్ చేయాలి. ఇలా అప్ అండ్ డౌన్ చేయండి, హ్యాండ్ని స్ట్రైట్గా ఉంచండి. ఇది కూడా ఒక 10 సెట్స్ చేసుకోండి. నెక్స్ట్ ఆపోజిట్ హ్యాండ్. మీకు అప్పర్ బాడీ మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్ కానీ షోల్డర్ అండ్ ఆర్మ్ ఫ్యాట్ కానీ కంప్లీట్గా రెడ్యూస్ అయిపోతుంది. డైలీ చేస్తే కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఒక 10 సెట్స్ చేసుకోండి. తర్వాత మీ ఎల్బోస్ని బ్యాక్ సైడ్ ఫోర్స్గా చేయాలి. ఓకే, ఇలా ఒక 20 సెట్స్ చేయండి. ఓకే, హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఆర్మ్స్ అనేది టైట్నెస్ కూడా అవుతాయి. అంటే ఈ స్కిన్ అనేది లూజ్ అవ్వకుండా టైట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మేజర్గా లేడీస్కి ఆ ఆర్మ్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవడానికి ఈ ఎక్సర్సైజెస్ అనేవి కంప్లీట్గా యూజ్ అవుతాయి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.